8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీరు నాన్న కావాలనుకుంటున్నారా? నాన్న కావటానికి ముందు ఒక్కటి మీరందరూ ఆలోచించాలి. కాబోయే నాన్నలు మందు తాగితే పుట్టబోయే బిడ్డ మీద 3 రకాల ప్రధాన నష్టాలు వస్తాయి. మరి అది మీ బిడ్డలకు అట్లా వస్తే మీరు తట్టుకోగలుగుతారా? ఆ 3 ఏమిటి? 5 లక్షల మంది మీద చైనా వాళ్ళు కొత్తగా పెళ్ళైన దంపతులను తీసుకుని బిడ్డలు పుట్టాలి అనుకునే ముందు ఆ దంపతుల యొక్క రక్త నమూనాలు తీసి ఆ దంపతుల్ని స్టడీ చేసి వీళ్ళు ఆల్కహాల్ ముందు నుంచి తాగారా, 3 నెలల ముందు తాగారా, వాళ్ళు తాగే అలవాటు లేదా, ఇట్లాంటి వాటిని చూసి ఆల్కహాల్ బిడ్డను కంటానికి ముందు 3 నెలలు తాగిన వారిలో పుట్టబోయే బిడ్డలకి ఏమేమి వస్తాయని ఎంతో చక్కగా వివరించారు. మరి మీ బిడ్డలకి ఏమేమి వచ్చే రిస్క్ ఉంది, అవి రాకుండా ఉండాలంటే మీరేం చేయాలి? అసలు మగవారి వీర్య కణాన్ని కూడా మద్యం 50 ml తాగినా ఎలా డ్యామేజ్ చేస్తుంది? పిల్లలు నెలలు నిండకుండా పుట్టడానికి, మాటలు లేటుగా రావటానికి, గుండె ఆరోగ్యం దెబ్బతింటానికి, పిల్లల్లో దవడ షేపు కానీ గ్రహణమొరిటాటి రావటానికి, బిడ్డలకి ఇలాంటి స్థితి రావటానికి తండ్రి పిల్లలకనే ముందు మద్యం తాగటానికి డైరెక్ట్ సంబంధం ఉందని రుజువైంది. అలాంటి విషయాలన్నీ ఇప్పుడు మీకు వివరిస్తాను. 2 రకాల పరిశోధనలని నేను వివరిస్తాను ఇక్కడ. ముందుగా ఎలుకల మీద అమెరికాలో టెక్సాస్ A&M యూనివర్సిటీ శాస్త్రవేత్త మైకేల్ గోల్డింగ్ అని ఆయన ఎలుకల మీద పరిశోధన చేశారు. మగ ఎలుక్కి 3 నెలలు మద్యం తాగించారండి. అలా మద్యం తాగించిన తర్వాత ఆడ ఎలుకతో సంపర్కం చేయించి పిల్లల్ని కనేటట్టు చేశారు. అలా పుట్టిన ఎలుక పిల్లలకి ఏం తేడాలు వచ్చినాయి? ఆ పుట్టిన ఎలుక పిల్లల్లో దవడల ఆకృతి సరిగా లేకపోవటం, మనకు కూడా చూడండి గ్రహణమొరిలాగా వచ్చి ఎన్నికో తేడాలు ఉంటాయి కదా, అట్లాంటివి రావటం, దంతాల ఆకృతిలో సందులు గ్యాపులు ఎక్కువ రావటం, అట్లాగే కళ్ళు చిన్నవిగా రావటం, రావాల్సినంత సైజు రాకుండా కన్ను చిన్నగా ఉండటం, గుండె లోపల కాస్త రిధమ్ కానీ ఇట్లాంటివి గుండె సంబంధమైన సమస్యలు ఎలుకల్లో రావటం, ఇలాంటివన్నీ గమనించాక ఆ సైంటిస్ట్ ఏమన్నారంటే ఇవన్నీ మనుషుల్లో కూడా ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ లక్షణాలే, సేమ్ ఎలుకల్లో వచ్చినట్టు మనుషుల్లో కూడా ఇట్లాంటివి వస్తున్నాయని వారు రుజువు చేశారు. సరే, ఇక మనుషుల మీద ప్రయోగాలైతే చైనా దేశం వారు 5 లక్షల దంపతులను తీసుకుని వీళ్ళల్లో దంపతులు ఇరువురు మద్యం తాగేవారు ఉంటారు, కొంతమంది మగవారు తాగితే ఆడవారు తాగిన వారు ఉంటారు. మగవారి విషయం ఇక్కడ పర్టికులర్గా చూశారు. ఎవరైతే గర్భం రావటానికి ముందు 3 నెలలు తాగకుండా ఉన్నారో అలాంటి వారిని, ఎవరైతే గర్భం వచ్చినప్పుడు దాకా మరి మద్యం సేవిస్తూ ఉన్నారో ఆ మద్యం కూడా రోజుకి 50 ml అంటే బొడ్డ కాఫీ కప్ అంత ఆల్కహాల్ తీసుకుంటేనే దీని యొక్క ప్రభావం వీర్య కణాల్లో ఎలాంటి మార్పులు వీళ్ళల్లో ఉంటున్నాయని 5 లక్షల మంది మీద స్టడీ చేస్తే, వీళ్ళ వీర్య కణాలు టెస్ట్ చేస్తే ఆ వీర్య కణాలలో ఉండే RNA, మనకు తెలుసు కదా సెల్ లోపల DNA RNA ఉంటుంది కదా, ఆ RNAలో RNA నిష్పత్తి మారిపోతున్నదట. ఉండవలసిన రీతిలో RNA ఉండకుండా దాని నిష్పత్తి చేంజ్ అయిపోతున్నది. దీనివల్ల పిండం సరిగా తయారవట్లేదట గర్భంలో. అందుకని తయారవ్వక ఇప్పుడు మనకి ఇంతకుముందు చెప్పినట్టు 3 రకాలుగా పుట్టబోయే బిడ్డల మీద సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని రుజువు చేశారు మనుషుల్లో ఈ 5 లక్షల మంది మెచ్చేసి. ఏమిటంటే నెంబర్ 1గా గ్రహణమొర్రి. అట్లా వస్తే మన వాళ్ళు భగవంతుడు మనకి ఇట్లాంటి బిడ్డను ప్రసాదించాడు అని అంటుంటాం. రెండవది కళ్ళు చిన్నగా ఉండటము, ముఖ ఆకృతి తేడాగా ఉండటము, ఈ ముఖము దవడ భాగాల్లో కళ్ళ విషయంలో ఈ 3 మార్పులు వస్తున్నాయి. తండ్రి గనుక ఆల్కహాల్ బిడ్డను కనటానికి ముందు 3 నెలలు తాగిన దాని ప్రభావం ఇలా ఉంటున్నదని చెప్పిన దాంట్లో మొదటి నష్టం ఇది. ఇక రెండవ నష్టం మెదడు ఎదుగుదల మరియు బ్రెయిన్ మందంగా ఉండటము, నేర్చుకునే సామర్థ్యం పుట్టిన తర్వాత ఆ బిడ్డల్లో తగ్గిపోవటము, పిల్లలకి మెంటల్ ఎబిలిటీస్
ఇవి ఎఫిషియన్సీ ఇవన్నీ తగ్గిపోవటము ఇలాంటి ఎక్కువగా కనపడుతున్నాయట. ఇక మూడవది గుండెలో లయ తప్పటము, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వస్తాయి కదా హార్ట్లో, అలాంటి వాటిలో గుండె బీటింగ్లో గుండె సంబంధమైన సమస్యలు, గుండెలో హోల్ ఇట్లాంటివన్నీ పూడుకోకపోవటము, ఇలాంటివన్నిటికీ ఈ ఆల్కహాల్కి సంబంధం ఉంది. గుండె సంబంధమైన సమస్యలు బిడ్డలకు వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటున్నది. బిడ్డల ఎదుగుదల సరిగా లేకుండా ఉండటానికి కూడా మార్పులు వచ్చేస్తున్నాయట ఆల్కహాల్ తీసుకోవటం అనేది. అంటే ఆల్కహాల్ తాగినప్పుడు తండ్రి యొక్క వీర్య కణాల్లోనే శుక్ర కణాల్లో వచ్చే చేంజెస్, ఆర్ఎన్ఏలో వచ్చే చేంజెస్, ఇవన్నీ పుట్టబోయే బిడ్డ మీద ప్రభావాన్ని చూపుతాయట. అంతకుముందు నేను ఒక 3-4 వీడియోలు మీకు ఇవ్వటం జరిగింది. పిల్లల్ని కంటానికి ముందు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా సంవత్సరం పాటు తినే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్, ఇట్లాంటి ఫ్రోజన్ ఫుడ్స్ ఏవైతే తింటారో అలాంటి ఫుడ్ యొక్క ప్రభావం పుట్టబోయే బిడ్డల మీద చాలా బ్యాడ్గా ఉంటున్నది అని కూడా సైంటిస్టులు రుజువు చేశారు. తల్లిదండ్రులు తినే ఆహారానికి పుట్టబోయే బిడ్డకి చాలా చాలా సంబంధం దగ్గరగా ఉందని కూడా రుజువైంది. ఇక్కడ ఆల్కహాల్దే రుజువైంది. ఈ సైంటిస్టులు మరి 5 లక్షల మంది మీద పరిశోధన చేసిన వారు ఏమి సలహా ఇచ్చారంటే, ఇప్పుడు ఇంతకాలం అలవాటు నుండి ఇప్పుడు వరకు తాగుతున్నప్పటికీ మీరు బిడ్డల్ని కందామని ప్లాన్ చేసుకోవటానికి ఒక 5-6 నెలల ముందు నుంచైనా కంప్లీట్గా ఆల్కహాల్ మానేసి మంచిగా ఎగ్గ క్వాలిటీ, వీర్య కణాల క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇంప్రూవ్ అయ్యేటట్టు కొంచెం మంచి డైట్ తిని కనుక బిడ్డల్ని కంటే పుట్టబోయే బిడ్డలకి అవయవాలు కానీ, బ్రెయిన్ కానీ, ఆర్గాన్స్ కానీ ఇవన్నీ కూడా రాకుండా ఇమ్యూనిటీ పెరిగి బిడ్డలు హెల్దీగా ఉంటారు. అందుకని మన బిడ్డలే మన భవిష్యత్తు అనుకుంటాం. మరి 100 ఏళ్ల జీవితాన్ని మనం అందించేటప్పుడు మంచి జీవితాన్ని, మంచి ఆరోగ్యాన్ని అందించాలి కదా. మరి తల్లిదండ్రులు పిల్లల్ని కంటానికి ముందు, గర్భవతిగా ఉన్నప్పుడు, పిల్లలకు పాలిచ్చినన్నాళ్ళు ఎంజాయ్ చేయాలనే కాంక్ష పక్కన పెట్టుకుని నా బిడ్డల కోసం నేను త్యాగం చేయాలి. జీవితకాలం మీరు అన్నీ త్యాగం చేస్తారు, కానీ ఇప్పుడు మాత్రం త్యాగం చేయట్లా. ఇప్పుడు మాత్రం ఎంజాయ్ చేయాలనేది మీరు త్యాగం చేస్తే మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని 2 రకాల పరిశోధనలు ఇక్కడ రుజువయ్యాయి. కాబట్టి కాబోయే నాన్న మందు మానేయ్, నా మాట వినవోయ్. అందరికీ నమస్కారం.